మీరు ప్రతి నెల జీతం రాగానే ఒక రాజులా ఫీల్ అవుతారు. కానీ నెల చివరికి వచ్చేసరికి బిచ్చగాడిలా మారిపోతున్నారా? ఎక్కడి నుండి అప్పులు వచ్చాయో, డబ్బు ఎక్కడికి వెళ్ళిందో తెలియక తికమక పడుతున్నారా? మీ జీతం ఎంత ఉన్నా ప్రతి నెల అప్పులు చేయకుండా పొదుపు చేస్తూ సంతోషంగా జీవించడానికి ఒక మ్యాజిక్ ఫార్ములా ఉంది. దీనికోసం మీకు ఎక్సెల్ షీట్ అవసరం లేదు. కేవలం ఒకే ఒక సూత్రం అవసరం. అదే 50-30-20 రూల్. ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీరు ఈ రూల్ పాటించడం ద్వారా మీరు ఎంత జీతం ఉన్న వ్యక్తి అయినా సరే ఎలా ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేయాలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ బడ్జెటింగ్ రూల్స్ తెలియని ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఈ ఉదాహరణ ద్వారా చూద్దాం. రాము ప్రతి నెల 40,000 జీతాన్ని తీసుకుంటున్నాడు. అతని లైఫ్ స్టైల్ చూస్తే అతను చాలా సంతోషంగా ఉన్నాడని అనుకునేవాళ్ళం. కానీ అతని లోపల పెద్ద ఆందోళన ఉండేది. జీతం రాగానే ఇంటి అద్దె కట్టేవాడు, కొత్త ఫోన్ ఈఎంఐ కట్టేవాడు. కానీ 15వ తారీఖు రాగానే అతని అకౌంట్ ఖాళీ అయ్యేది. చివరికి క్రెడిట్ కార్డ్ పై ఆధారపడడం లేదా చిన్న చిన్న అప్పులు చేయడం అలవాటుగా మారింది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఖర్చులను ఎక్కడ ఆపాలో అతనికి తెలియకపోవడం. రాము సమస్య ఏమిటంటే అతని దగ్గర బడ్జెటింగ్ సిస్టమ్ లేదు. మనమంతా బడ్జెటింగ్ సిస్టమ్ చాలా కష్టమైన పని అని అనుకుంటాం. కానీ 50-30-20 రూల్ ఆ సమస్యని పరిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ 50-30-20 రూల్లో 50 అంటే ఏంటి, 30 అంటే ఏంటి, 20 అంటే ఏంటో చూద్దాం. మొదటగా 50 అంటే అవసరాలు. మీ జీతంలో 50% మాత్రమే తప్పనిసరి అవసరాలకు ఖర్చు చేయాలి. తప్పనిసరి ఖర్చులు అంటే ఏంటి? ఇంటి అద్దె కావచ్చు, కిరాణా సరుకులు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఫోన్ బిల్లులు కావచ్చు, మరియు అత్యవసర రవాణా ఖర్చులు కూడా కావచ్చు. అవసరాలు అంటే మనం ఈ నెల ఖర్చు పెట్టకపోతే ఉండలేము అనేవి ఈ 50% లోకి వస్తాయి. ఎందుకంటే రూమ్ రెంట్ ఖచ్చితంగా కట్టాలి. దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కరెంటు బిల్లు, కిరాణా సరుకులు ప్రతి మనిషికి అవసరం. అందుకని 50% ని ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ 30% లోకి వద్దాం. 30% కోరికలకు యూజ్ చేసుకోవచ్చు. కోరికలు అంటే ఏముంటాయి? బయట ఫ్రెండ్స్ తో తినడం, కొత్త బట్టలు, వీకెండ్ పార్టీలు, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలన్నీ ఈ 30% లో తీసుకోవాలి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 30% లిమిట్ లో చేసే ఎంజాయ్మెంట్ మనల్ని మానసికంగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మన బ్రెయిన్ ని హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా. కానీ ఈ 30% లిమిట్ అనేది దాటకూడదు. ఇప్పుడు 20% రూల్ గురించి చూద్దాం. ఈ 20% లో మనం సేవింగ్స్ చేయొచ్చు లేదా అప్పులను చెల్లించవచ్చు. ఈ 20% ని కనుక మనం ఖచ్చితంగా పాటిస్తే మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోగలరు. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఈ 20% నుంచి మీ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించవచ్చు. ఈఎంఐలు లేకపోతే ఇంకా హ్యాపీ. ఈ 20% ను సేవింగ్ వైపు మళ్లించవచ్చు. సేవింగ్స్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలో తర్వాత చెప్తాను. ముందు మీకు ఉన్న అప్పులన్నీ క్లియర్ చేయడానికి చూడండి. అవసరమైతే మనం వాన్స్ లో ఉన్న 30% ను కూడా కొంచెం తగ్గించి ఈ 20% లో ఉన్న అప్పుల వైపు మళ్లించుకుంటే మనకి ఇంకా హ్యాపీ. ఒక నెల పార్టీకి వెళ్లకుండా ఉండవచ్చు, కొత్త బట్టలు కూడా కొనకుండా ఉండవచ్చు. కానీ అప్పులు ఉంటే మాత్రం మనశ్శాంతిగా జీవించలేం. అందుకని మీరు ఆ 30% లో మీకు ఎంత వీలైతే అంత తగ్గించుకొని అప్పుల వైపు మళ్లించుకోండి. ఇప్పుడు ఈ 50-30-20 రూల్ ని ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలో చూసుకుందాం. ఇప్పుడు మీరు వీటిలో వేటిని తగ్గించుకోగలరో చూడండి. 50% నుంచి అయితే మనం దేన్ని కాంప్రమైజ్ చేయలేం. ఎందుకంటే ఇంటి అద్దెలు, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ కంపల్సరీ కట్టించుకోవాల్సిందే. కానీ వాన్స్ లో ఉన్న 30% నుంచి తగ్గించి వాటి అప్పు కట్టే వైపు మళ్లించడం వల్ల మీ అప్పు 1 year లో తగ్గాల్సింది 6 నెలల నుంచి 8 నెలల్లో కంప్లీట్ అవుతుంది. దీనివల్ల మనకు మనశ్శాంతి త్వరగా వస్తుంది. చూశారుగా, ఇది కేవలం నెంబర్స్ కాదు, మానసిక ప్రశాంతతను కొనుగోలు చేసే పద్ధతి. బడ్జెటింగ్ అంటే ఆంక్షలు కాదు, ఆర్థిక స్వేచ్ఛకు పునాది. మీరు ఈ రోజు నుంచే మీ జీవితాన్ని ఈ 3 రూల్స్ పాటించి చూడండి. మీలో మార్పుని మీరే నమ్మలేకపోతారు. కానీ ఈ రూల్ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే కొందరు బ్యాచిలర్స్ గా ఉండి కూడా ఇదే రూల్ పాటిస్తామంటే కష్టం. ఎందుకంటే వాళ్ళకి అప్పులు ఉండకపోవచ్చు, వాళ్ళ పైన బాధ్యతలు తగ్గి ఉండవచ్చు. సో అలాంటప్పుడు మీరు ఆ 20% సేవింగ్స్ ని 40% గా పెంచుకుంటే చాలా మంచిది. మీరు మీ జీతాన్ని 3 భాగాలుగా ఎలా విభజించాలనుకుంటున్నారో కామెంట్ లో రాయండి. మీరు పొదుపు చేసిన 20% ని ఎక్కడ పెట్టాలో తెలియకపోతే నా తదుపరి వీడియో ప్యాసివ్ ఇన్కమ్ ని మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వేవ్ టు వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.